ఎంత వస్తుంది నెలకు ఆదాయం? 4,50,000 వరకు వస్తుంది సార్. 70 ఉన్నాయి. 70 కూడా ఇవేనా ముర్రా జాతి? మొత్తం 100 లీటర్ల వరకు నేను ఒక్కరిని పిండాను. మొట్టమొదటనే మోసపోయారు. ఆ సమస్య కూడా నాకు జీవితంలో ఒకసారి ఎదురైంది. నేను మొత్తం 1 CR పెట్టిన సార్. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. మనతో పాటు పసుపుల శివుడు గారు ఉన్నారు. ప్రస్తుతం మనం గతంలో మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. వీళ్ళు ఇక్కడ దాదాపు 5-6 సంవత్సరాలుగా ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. 70 వరకు గేదెలు పెంచుతున్నారు. ఎన్ని గేదెలతో డైరీ ఫామ్ మొదలుపెట్టారు, ఇప్పుడు మొత్తం 70 గేదెలను చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది, ఈ గేదెలను ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఎంతమంది మనుషులు ఇక్కడ ఈ డైరీ ఫామ్లో పనిచేస్తున్నారు, రోజు వాళ్ళు ఎన్ని పాల దిగుబడి తీస్తున్నారు, సొంతంగా కూడా అమ్ముతున్నామని చెప్తున్నారు, సొంతంగా ఎక్కడ అమ్ముతున్నారు, ఏ ధరకు అమ్ముతున్నారు, ఎంత ఖర్చు పెట్టుకుంటే ఎంత ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంది, అదేవిధంగా డైరీ ఫామ్ నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురవుతున్న కష్టాలు ఏమిటి, వాటిని వాళ్ళు ఏ విధంగా అధిగమిస్తున్నారనే పూర్తి స్థాయి వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారికి చాలా అనుభవం ఉంది ఈ గేదెలను కొనుక్కురావడంలో, కానీ మంచి గేదెలను ఎంపిక చేసుకోవడం వల్ల నష్టపోయిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. మనుషులతో పని చేయించుకోవడానికంటే ముందు అన్ని పనులు వారు సొంతంగా చేసుకోగలిగాను, సొంతంగా చేసుకుంటూనే చాలా రోజుల పాటు ఈ గేదెల్ని పెంచుకున్నానని చెప్పారు. సో వారి అనుభవం చాలామందికి ఈ డైరీ ఫీల్డ్లోకి రావాలనుకునే వారికి కానీ, లేదా ఇప్పటికే చేస్తున్న వాళ్ళకి కానీ చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు చెప్పే ప్రతి మాటను పూర్తి స్థాయిలో వినాల్సిందిగా కోరుతున్నాం. మనం ఇప్పుడు పసుపుల శివుడు గారితో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం. ఎన్ని సంవత్సరాల నుంచి గేదెలు పెంచుతున్నారు? 5-6 సంవత్సరాలు అవుతుందా? అంటే ఎన్ని గేదెలతోటి మొదలు పెట్టారు డైరీ ఫామ్? నేను ఫస్ట్ 4 గేదెలతోటి మొదలు పెట్టిన సార్. 4 గేదెలు. అంటే ఈ డైరీ ఫామ్ కంటే ముందు వ్యవసాయం ఏమైనా అనుభవం ఉందా మీకు? ఇంకా తక్కువనే ఉంది సార్. నేను హైదరాబాద్లో వర్క్ చేసేవాడు. హైదరాబాద్లో పని చేసేవాళ్ళు, వేరే పనులు లేవు. అవును. అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి 19లో స్టార్ట్ చేసిన సార్. 2019లో మొదలు పెట్టారు. అవును సార్. 4-5 ఫస్ట్ పెట్టుకునేవి? 4 సార్. 4. అంటే ఇవి ఇప్పుడు ఇవన్నీ ఏ గేదెలు? ఇవన్నీ హర్యానా? ఇవన్నీ ముర్రా జాతి గేదెలు. ముర్రా జాతి గేదెలు. అప్పుడు మామూలుగా లోకల్ గేదెలు పెట్టారు. 4 గేదెలు మొదట లోకల్వి. ఇంత షెడ్ ఉండేనా అప్పుడు? లేదు సార్, మామూలుగా చెట్టు కిందనే మేపేవాళ్ళు. చెట్టు కిందనే కట్టేసుకొని నీడకు అప్పుడప్పుడు ఇట్లా బయట చిలకలు ఇప్పేవాళ్ళు. ఇదంతా మీదేనా వ్యవసాయం? ఇదంతా మాదే సార్. 15 ఎకరాలు మీదే భూమి. మాది. సో ఇప్పుడు ఈ భూమిలో డైరీ ఫామ్ అంటే చుట్టూ గడ్డి వేసుకున్నట్టున్నారు. అవును సార్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం గేదెలు? 70 వరకు ఉన్నాయి సార్. 70 వరకు. అంటే 4 గేదెలతోటి మొదలు పెట్టి ఈ రోజు 70 గేదెల వరకు తీసుకొచ్చారు. అన్ని కూడా ముర్రా జాతి ఉన్నాయి. ముర్రా జాతి సార్. మళ్ళీ ఆవులు కూడా ఉన్నట్టున్నాయి కదా? ఆవులు కూడా ఉన్నాయి సార్. 10 ఆవులు కూడా ఉన్నాయి. సో ఇట్లా 70 గేదెలు ఉన్నాయి, ఒక 10 ఆవులు ఉన్నాయి. 10 ఆవులు ఉన్నాయి. సుమారుగా ఇప్పుడు ఎన్ని పాలు తీసుకుంటున్నారు రోజు? 250 లీటర్లు వస్తాయి సార్. ఉదయం సాయంత్రం కలిపి 250 లీటర్ల పాలు మీరే సొంతంగా అమ్ముతారు అని కూడా విన్నా నేను. అవును సార్, నేనే సొంతంగా. మీరే అమ్ముకుంటారా? రాత్రి పూటను ప్యాకింగ్ చేసి హోమ్ డెలివరీ అమ్ముతా సార్. ప్యాకింగ్ అంటే లీటర్స్ హాఫ్ లీటర్స్ ప్యాక్ చేసి హోమ్ డెలివరీ చేస్తా. ఉదయం మాత్రం హోటల్స్, మాకు ఇంటి దగ్గర పాలబూత్ ఉంది, మాకు షాప్ ఉంది. మీరే? మాదే సొంత. మా భార్య ఉంటుంది ఇంటి దగ్గర. మా షాపు దగ్గర మా భార్య అమ్ముతుంటది, నేను బయట మార్కెటింగ్ చేస్తుంటా. మీరు బయట హోటల్స్ కు, స్వీట్ హౌస్లకు. అంటే మీ తెలకపల్లి ఊరు? తెలకపల్లి ఓన్లీ మండల హెడ్ క్వార్టర్ సార్. మా విలేజ్ లోనే చేస్తా. ఓకే. అక్కడ టీ స్టాల్ వాళ్ళు, హోటల్స్ వాళ్ళు మీరు వస్తారు ఉదయం. రాత్రి పూట మాత్రం ఓన్లీ హోమ్ డెలివరీస్ కంప్లీట్. ఎవరెవరి ఇళ్లలో పాలు అవసరం ఉంటే అవును, అవి మంత్లీ పేమెంట్స్ ఇస్తుంటాం. లీటర్ కావాలన్న హాఫ్ లీటర్ కావాలన్న హాఫ్ లీటర్ అంతే, ఇట్లా ఇచ్చుకుంటే లీటర్ హాఫ్ లీటర్. సో ఇట్లా రోజు 250 లీటర్లు సొంతంగానే. అంటే మళ్ళీ మీరు బల్క్ ఎవరికి ఏం పోయారా ఇట్లా పాల కేంద్రాలకు అట్లా? పోస్తా సార్. నైట్ పూట అమ్మంగా ఇప్పుడు 120 లీటర్లు వస్తాయి. మనం ఒక 80 లీటర్లు 90 లీటర్లు అమ్మంగా ఒక 20 లీటర్లు 30 లీటర్లు మిగులుతుంటాయి. అదే మిగులుతుంటాయి. ఎవరైనా ఊర్లకి ఇళ్ళకి పోతుంటారు, పోయినప్పుడు ఇట్లా ఒక 10 లీటర్లు మిగులుతాయి. అవన్నీ డైరీకి పోస్తా, విజయ డైరీకి పోసేవాడిని. ఓకే. సో అట్లా ఎక్కువ వచ్చినప్పుడు పోస్తారు, లేకపోతే మీకున్న కస్టమర్లకు పోతారు. సో సొంతంగా చేసుకుంటున్నారు? సొంతంగా చేసుకుంటారు. ఈ 4 గేదెలతోటి 6 సంవత్సరాల క్రితం మొదలు పెట్టినా అని చెప్పిన. అవును సార్. సో అవన్నీ కూడా నాటు గేదెలు, మన ఊర్లలో నాటు గేదెలు ఉండే సార్. అవి మనకు తీసుకొచ్చాను, 4 గేదెలు తీసుకొచ్చి చేయడానికి ప్రయత్నం చేశాను. ఏం ధరలు పెట్టి తెచ్చుకున్నారు అప్పుడు? అప్పుడు నేను 4 గేదెలు ₹1,00,000 తెచ్చాను. ₹1,00,000 4 గేదెలు తెచ్చాను. ఈ సెటప్ ఏది లేదు? ఏది లేదు. అంటే స్టార్ట్ చేద్దామని మామూలుగా మన ఓల్డ్ మోడల్ వ్యవసాయం చేసుకుంటూ, మనం పాత రకం వ్యవసాయ పద్ధతులు పాటించుకుంటూ గేదెలది ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే 4 తెచ్చాను. ఎలా చేద్దాం అనే ఉద్దేశంతో ఇచ్చాను. తర్వాత అవి లోకల్ బర్లు మనకు అవి చేయనీకి రాలేదు. చేయనీకి రాకపోయేసరికి సరిగా అట్లని కాదు, మనకు మోసం చేశారు. ఎవరు? మనకు అమ్మ వాళ్ళు కొనే వాళ్ళు ఉంటారు కదా సార్, కట్టినవని చెప్పారు, అవి కట్టలేదు. నేను చాలా రోజులు ఇంత అని ఇచ్చారు. నేను చూస్తే అవి కట్టలేదు. ఒక 2 నెలలు 3 నెలలు చూశాను, కట్టలేదు.
మళ్ళీ అవి ఎట్లా కట్టేయాలి అని ప్రయత్నం చేస్తే కూడా సక్సెస్ కాలేదు. సీడు ఇట్లా మనం సెమెన్ వేపిస్తాం, ఇంజెక్షన్ సెమెన్ అంటారు, సెమెన్ వేపిస్తేనో ఆ సెమెన్ కూడా సక్సెస్ కాలేదు. అరే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ నా అనుభవంలో కొంత తెలిసిన వాళ్ళ దగ్గరికి పోవడము, తెలుసుకొని మేము అప్పుడు డైరెక్ట్ పాలిచ్చే బర్రెలను తీసుకొచ్చేసి వాటిని డెవలప్ చేసుకుంటా మొట్టమొదటనే మోసపోయారు. ఫస్ట్ ₹1,00,000 కాడనే మోసపోయి వచ్చిందా తిరిగి కొద్ది గొప్ప 20,000 వచ్చాయి, 60,000 వచ్చాయి. ఇక తర్వాత ఒక బర్రె ఈనింది అట్లా, ఇంకా అట్లా చేసుకుంటూ మళ్ళీ ఇక అప్పటి నుంచి ఇక నాకు పెద్ద బర్రెల మీద పడ్డది నా మనసు. ఈ నాటు బర్రెలు చిన్నవి కాదు, చేస్తే పెద్దవే చేయాలి అనే ఉద్దేశంతో నేర్చుకోరు ఫస్ట్ ఇట్లాంటివి. ఇప్పుడు ఈ పెద్ద బర్రెలు కూడా ముర్రాజాతి బేట తెలియదు. ఫస్ట్ పల్లెటూరులో ఒక రైతుల దగ్గర ఉంటే ఒక 2 తెచ్చాను. ఆల్రెడీ వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా తీసేస్తుంటే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను, 2 తెచ్చాను. మళ్ళీ అందులో కూడా ఒక బర్రె మోసం చేసింది, దానికి గుడ్లమాయ వేసింది. మనకు తెలియదు అసలు గుడ్లమాయ అనేది మనకు తెలియదు. తర్వాత నేను అది గుడ్లమాయ అని తెలుసుకొని దాని ట్రీట్మెంట్. గుడ్లమాయ వచ్చిందంటే ఏం జరుగుతుంది? తర్వాత పాలు ఇవ్వదా? పాలు బర్రె చనిపోతుంది అసలు. అయ్యో, అంటే ఈనేటప్పుడే ఇబ్బంది పడుతుంది. ఈయన తర్వాత లోపల ఉన్న శరీర భాగాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత చనిపోద్ది, అది మనకు తెలియదు. మనకు స్టార్టింగ్ లో మనకు అనుభవం లేదు. మేము చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎద్దులు ఉన్నాయి మా అమ్మ నాయన కాలంలో, కానీ మాకు బర్రెలు లేవు, తెలియదు. మనం వ్యాపారం చేయాలనే ఆకాంక్షతోటి నేను దీంట్లోకి వచ్చిన చేయాలనే సంకల్పంతో తీసుకొని చేశాము. ఇక దాని తర్వాత నుంచి మనం పాఠం నేర్చుకొని మనకు హైదరాబాద్లో తీసుకొని మనం ఇక్కడ వరకు డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మొత్తం 70 ఉన్నాయి. 70 కూడా ఇవేనా ముర్రాజాతి? మొత్తం ముర్రాజాతి. ఎంత పడ్డ ఇప్పుడు? అంటే ఒకటి నుంచి సీజన్ బట్టి రేటు పెరుగుతుంటా తగ్గుతుంటుంది సార్. ₹1,00,000 నుంచి ₹150,000 వరకు ఉంటుంది ఒకటి గేదె. సైజును బట్టి, హెత్తును బట్టి, సీజన్ బట్టి ఫస్ట్ సీజన్ అంటే అది ఈనడానికి అట్లా కాదు. మనకు ఆగస్టు నుంచి జనవరి వరకు ఒక రేటు ఉంటుంది. ఆగస్టు నుంచి జనవరి వరకు. ఇప్పుడు జనవరి నుంచి మే వరకు, జూన్ వరకు ఒక రేటు ఉంటుంది. 2 సీజన్లు ఉంటాయి. 2 సీజన్. వర్షాకాలం అంతా ఒక రేటు ఉంటుంది. వర్షాకాలం పోయినాక ఇప్పుడు ఎండాకాలం మొదలయ్యే ముందర ఇప్పుడు ఒక రేట్లు వస్తాయి. చలికాలం, ఎండాకాలం. ఓకే. సో ఇట్లా ఇప్పుడు ఏది సీజన్ ఎక్కువ రేటు ఉండేది? సమ్మర్ సీజన్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పాలు తక్కువ ఇస్తాయి, పాలు తక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ₹10 ఎక్కువ పెట్టి కొనుక్కెళ్తారు. సో అందుకని ఎండాకాలంలో బర్రెలు కొనాలంటే రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అట్లా మీరు ఇక నాకు ఎట్లా కన్వీనియంట్గా ఉన్నప్పుడు, నాకు షార్టేజ్ ఉన్నా అక్కడ మనకు కొనాలని ఆకాంక్ష ఉన్నా కానీ షార్టేజ్ ఉన్నప్పుడు 2 తక్కువ తెప్పించుకుంటాం, మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు 2 ఎక్కువ తెప్పించుకుంటాం. ఓకే. ఇట్లా మరి ఇప్పుడు మీరు ఫస్ట్ 4 నాటు గేదెలు పెట్టినారు కదా, అవి తీసేసినారు. తర్వాత ఎన్ని? 2 ఎప్పుడు తెచ్చినా 4 తెచ్చుకుంటా చేసినాం. తర్వాత మా దగ్గర పుట్టినవి కూడా దీంట్లో ఒక 5-6 ఉన్నాయి. దీంట్లోనే పెరిగి పెద్దగా కూడా ఒక 5-6 ఉన్నాయి. మళ్ళీ మీకు దున్నలు ఉన్నాయా? ఏమన్నా దున్నపోతా? ఉన్నాయి సార్. బుల్లు ఉంది సార్. బుల్లు ఉందా? బుల్లు. నాకు ఆ బుల్లుది కూడా ఒక ఎక్స్పీరియన్సే సార్. అసలు ఫస్ట్ డాక్టర్ లోకల్లో ఈ మన ఎవరైతే గోపాల మిత్ర ఉంటారో వాళ్ళ దగ్గర ₹300 ₹400 పెట్టి సెమెన్ వేయించేవాడిని, కానీ సక్సెస్ కాకపోయేది. నేను నిరీక్షించేవాడిని, కట్టిందేమో అని చెక్ చేయించడము, మళ్ళీ చెక్ చేయించినప్పుడల్లా డబ్బులు కావడము. ఇక బుల్లు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా అయిపోయింది. తర్వాత 100 లీటర్ల వరకు నేను ఒక్కని పాలు పిండినా. 100 లీటర్లు అంటే రోజుకు 100 లీటర్ల పాలు? 50, సాయంత్రం 50, 100 లీటర్ల వరకు నేను ఒక్కరిని పిండాను. నేను ఒక్కరినే పిండుకునేవాడిని. లోకల్ కూలీలను పెట్టుకొని పని చేయించుకునేవాడిని. పాలు మాత్రం నేను ఒక్కరిని పిండేవాడిని. చుట్టూ గడ్డి కోసుకోవడం కానీ, పెండ తీయడం కానీ లోకల్ డైలీ లేబర్ని పెట్టుకునేవాడిని. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మరి? ఇప్పుడు నేను 100 లీటర్లు పెరిగిన తర్వాత బీహార్ వాళ్ళని తెచ్చుకున్నా సార్. ఫస్ట్ ఒక 2 బీహార్ వాళ్ళని పెట్టుకున్నా. ఇప్పుడు ఒక 4 మెంబర్స్ ఉన్నారు. 4 పని చేస్తున్నారు. ఫస్ట్ 2 మెంబర్స్ని పెట్టుకొని చేశాను. చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళు లేబర్ కూడా అప్పుడప్పుడు పారిపోతుంటారు సార్, చెప్ప పెట్టకుండా. ఆ సమస్య కూడా ఉంటుంది దీంట్లో. ఆ సమస్య కూడా నాకు జీవితంలో ఒకసారి ఎదురైంది. ఈ 5 ఏళ్ల కాలంలో అది కూడా ఒకసారి ఎదురైంది. ఒక 10 రోజులు చాలా స్ట్రగుల్ అయినా నేను. వాళ్ళు పని అంతా ఎక్కువ అయిన తర్వాత పారిపోవడము. తర్వాత ఎట్లో నాకు పని వచ్చు కాబట్టి నేను పాలు పిండుకోగలిగిన. మళ్ళీ పాత లెక్కకు మళ్ళీ లోకల్ లేబర్ని ఇద్దరిని పట్టుకోవడం చేసుకోగలిగిన. కానీ ఇప్పుడైతే మనకు ఒక 1.5 year నుంచి మనకు మంచి పనులు దొరికారు. మనకు మంచిగా నడుస్తుంది పని. ఇప్పుడైతే ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే ఎక్కడ పోం మేము బయట ఎక్కడ పెద్ద పనులు ఉన్నా కానీ 1 or 2 hours మొత్తం కంప్లీట్ చేసుకొని మనం ఇక్కడనే పర్యవేక్షణలోనే ఉంటాం. ఉదయం సాయంత్రం ఉంటాము. మేము మార్కెటింగ్ చేసుకోవడం కానీ, పాలు డబ్బులు ఇవ్వడం కానీ, తీసుకురావడం కానీ, మనకు వగేరా ఏర్పాట్లలో కూడా అన్నిట్లలో
మనం నిమగ్నమై ఉండి చూసుకోవాలి. ఇప్పుడు 4 మనుషులు పని చేస్తున్నారు, 70 గేదెలు ఉన్నాయి. రోజువారీ ఏం పనులు ఉంటాయి ఉదయం సాయంత్రం? సార్ వాళ్ళు తెల్లవారుజామున 3:30-4 మధ్యలో లేస్తారు సార్. 3:30-4 గంటల టైంలో పాలు డబ్బాలా ఇవి పాలు పిండడానికి? అవును సార్, డబ్బాలు ఆల్రెడీ ఇలా పోసినట్టున్నారు కదా? అవును సార్, పోసింది సార్. ఒక్కొక్కటి పిండుకుంటూ ఇప్పుడు పోస్తుంటారు. తెల్లవారుజామున 3:30కే లేవాలి. 3:30కే లేస్తారు సార్. 3:30కి లేచి మనకు 2 గంటల టైంలో మనకు దాదాపు 120 లీటర్ల పాలు ఇస్తారు సార్. 120 లీటర్లు పొద్దున 5:30కే 5:30కు మనకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. వాళ్ళే పిండుతారు మొత్తం వాళ్ళే పిండుతారు సార్. ఎంత పొడవు ఉంటుంది మన షెడ్? 150 ఫీట్ల వరకు ఉంది సార్. 150 ఫీట్లు పొడుగు. కొంచెం దూరం పోతే కనపడేటట్టు 150 ఫీట్లు ఉంది సార్ మనకు పొడుగు. 150 అంటే 2 వైపులు, అవతల సైడ్ గేదెలు పొడుగు, గేదెలు అవతల వైపు ఇతల వైపు. 150 ఫీట్లు అంటే ముందు కొంచెం 10 ఫీట్లు ఏదో షెడ్ దానా మనకు చాప్ కట్టరు, గడ్డి ముక్కలు చేసేది మనకు అదంతా ఫుడ్ సెక్షన్ సార్. అది దానా ఇట్లా ఉంటది. ఇట్లా వెనకకు మొత్తం 140. అవును. మళ్ళీ వీళ్ళందరూ ఈ పని చేసే వాళ్ళు ఉండడానికి రూమ్ ఇక్కడ ఉందా? రూమ్ ఉంది సార్. వాళ్ళు ఇక్కడ ఉంటారు. అవును. ఇంకా వాళ్ళ ఊర్లకు కూడా ఊరు కూడా ఎంత ఉంటుంది ఇక్కడ నుంచి? 2 కిలోమీటర్లు ఉండేటట్టు. అక్కడికి ఏం రారు సార్ వాళ్ళు. వాళ్ళకు ఫుడ్ అన్ని సౌకర్యం ఇక్కడనే చేస్తారు. ఇక్కడ అంటే ఇప్పుడు వాళ్ళకు వంట తిండి సౌకర్యం అంతా మనమే చూసుకోవాలా? అంటే మెటీరియల్ నేను ఇస్తా, వాళ్ళే వండుకొని తింటారు. కానీ మనకు కావాల్సిన నేనే ఇస్తా సార్. నేనే ఇస్తా. అంటే ఒక్కొక్కరి దాని ఒక సిస్టమ్ ఉంటుంది. మా దగ్గర సిస్టమ్ నేనే ఇస్తా. వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టాలి. సరే, వండుకునేది అంటే వాళ్ళు వండుకుంటారు, మిగిలిన పని మనం చేస్తాం. సో ఇట్లా 4 మనుషులు పని చేస్తారు. 4 మనుషులు చేస్తారు సార్. 3:30కి లేస్తారు, 5:30 వరకు అయిపోతుంది. పాలు వింటారు, షెడ్ అంతా క్లీన్ చేసుకుంటారు. పశువుల పేడ ఇదంతా అదేనా? అదే సార్, ఇదంతా పశువుల పేడ. అవును సార్. ఓకే. సో ఇట్లా షెడ్ క్లీన్ చేసుకుంటారు, పేడ తీసుకుంటారు, మళ్ళీ గడ్డి ఏమైనా కట్ చేస్తారు? గడ్డి పొద్దున టీ ఇట్లా తాగేసి పొద్దున 8 గంటలకు గడ్డికి స్టార్ట్ చేస్తారు సార్. ఎలా ఇప్పుడు మొత్తం మన పక్కన మొత్తం గడ్డే పొద్దున స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసేసి ఇక మనకు 11:30-12 గంటల వరకు వాళ్ళ పని అంతా అయిపోతుంది సార్. 11:30-12 గంటల వరకు మొత్తం అయిపోతుంది. గడ్డి కట్ చేస్తారు, ముక్కలు చేస్తారు, బర్రెలను కడుగుతారు, షెడ్ కడుగుతారు, గడ్డి వేసేస్తారు, గడ్డి వేస్తారు, వాటర్ పెడతారు. గడ్డి తిన్న తర్వాత నీళ్లు పెడతారు. అదే దాంట్లో ముందల అందులో సార్ ఘాటీలన్నీ ఒకటే ఘాటీలో ఫస్ట్ గడ్డి వేస్తారు, తర్వాత గడ్డి తిన్నాక నీళ్లు పెట్టేసేసి పెట్టి లాక్ చేస్తారు. మళ్ళీ సాయంత్రం 4:30కు పాలింపే ముందర నీళ్లు తీసేసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ గడ్డి పెట్టడం, దాన పెట్టడం అన్ని పెడతారు. దాన కూడా 4 రకాల దాన పెడతాం. దాన కూడా పెట్టాలి, రోజు పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. అంటే గడ్డి వేసినాక గడ్డిలో కలిపి పెడతారా? పచ్చి గడ్డి వేసిన తర్వాత గడ్డి మీద దాన పోసేస్తాం. గడ్డి మీద అన్ని ఇప్పుడు ఎన్ని ఇస్తున్నాయి పాలు? 70 ఉన్నాయి కదా మరి. 70లో ఒక 40 ఇస్తాయి సార్. 40 ఇస్తాయి. ఒక 30 ఎప్పుడు రన్నింగ్ ఉంటాయి. ఇవి పోయినాక అది అంతే. ఒక గేదె ఏనింది అనుకోండి, ఇప్పుడు ఈ ముర్రా జాతి గేదె ఎన్ని రోజుల పాటు ఇస్తుంది పాలు? మనకు మామూలుగా 2 పూటలు 6 months ఇస్తాయి సార్. 2 పూటలు ఇస్తుంది, 6 నెలల వరకు. 6 నెలల వరకు 2 పూటలు ఇస్తుంది. తర్వాత అది మళ్ళీ మనకు సుడి మీదకి వస్తుంది. సుడి మీదకి వచ్చిన తర్వాత కట్టిస్తాము. కట్టించినాక ఇక పాలు అక్కడ నుంచి తగ్గుకుంటూ వస్తుంది. 2 పూటలు ఎన్ని ఇస్తుంది సుమారుగా? పూటకు 6 నుంచి 9 మధ్యలో ఇచ్చేటి ఉన్నాయి సార్ నా దగ్గర. పూటకు 6 నుంచి 9 మధ్యలో ఇస్తాయి. ఒకటి ఎక్కువ ఇస్తాయి, ఒకటి తక్కువ ఇస్తుంది. తక్కువ అంటే 5-6 లీటర్లు అయితే ఇస్తాయి. 6 యావరేజ్గా 6 ఇస్తాయి. 6 ఇస్తాయి. తర్వాత సుడి మీద అయిన తర్వాత ఇక సుడి పెరిగే కొద్దీ తగ్గుకుంటూ వచ్చేసేసి ఒక 6 నెలలకు 5 నెలల నుంచి 6 నెలలకు ఒక్కొక్క పశువు ఒక జాతిని బట్టి ఒకటి 7 నెలల వరకు ఇస్తుంది, ఒకటి 5 నెలలకే బంద్ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ 4 నెలలు గ్యాప్ ఉంటుంది. 4 నెలలు 5 నెలలు గ్యాప్ ఉంటుంది. సో అట్లా ఒక్క గేదె ₹1,00,000 లేదా 1,50,000 పెట్టి తెస్తామని చెప్తున్నారు కదా. సీజన్లో అయితే ఒక రేటు, ఆఫ్ సీజన్ అయితే ఒక రేటు. ఎన్నాళ్ళకు మన పైసలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది బాగా నడిస్తే? మనకు పైసలు ఫస్ట్ ఈతకే వచ్చేస్తాయి. మనకు 6 నెలలకు మనకు 1 year లోపల వచ్చేస్తాయి అమౌంట్. కానీ మనం ఆల్రెడీ దీంట్లో మనం లేబర్ ఛార్జెస్ తీసుకోవాలి, దానా ఖర్చులు తీసుకోవాలి, మన మెయింటెనెన్సెస్ తీసుకోవాలి. దీంట్లో ఇవన్నీ ఉంటాయి. ఇవి కనబడవు మనకు బర్రె కొనుక్కొచ్చి పైసలు కనబడుతుంది, పాల మీద పైసలు కనబడుతుంది. కానీ ఈ ఛార్జెస్ మనకు అన్ని ఉంటాయి. ఇవి ఇండైరెక్ట్ గా కనబడుతుంటాయి. మనకు ఒక బర్రె తెచ్చినాక 3 ఈతలు 4 ఈతలు ఇంతేనే మనకు బర్రె మీద బెనిఫిట్. ఒక్క ఈత తోటి ఏం బెనిఫిట్ ఉండదు. అక్కడికి కూడా కాదు. ఒక ఈత అయిపోయిన తర్వాత అది 20,000కే తీసుకుంటారు. పాలు ఇచ్చేది ఎండిపోతే మనం అడిగితే ఇట్లా 20,000కే అడుగుతారు. అట్లా ఉండదు. దాన్ని ఖచ్చితంగా మనకు 3-4 ఈతలు ఇంతేనే మనకు బర్రె మీద మనకు లాభం ఉంటుంది.
సో అట్లా 3-4 ఈతలు మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. మళ్ళీ ఆ దూడలు కూడా పెరిగితే మళ్ళీ అది మనం అమ్ముకోవచ్చు, మనకు దుడ్డలు అయితే అమ్ముకోవచ్చు, మనకు మళ్ళీ బర్రెలు అయితే దాన్ని మన దగ్గరనే బ్రీడ్ డెవలప్ చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటే కూడా దానికి ఒక ఆదాయం. ఇప్పుడు ఈ పశువుల పేడ ఇదంతా వచ్చింది కదా, దీని మీద కూడా ఆదాయం వస్తుందా? వస్తుంది సార్. ఒక సంవత్సరానికి 1,50,000 వరకు నాకు ఆదాయం వస్తుంది. 1,50,000 రైతులకు, లోకల్లో ఉన్న రైతులకు, పంట పొలాలకు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఈ పశువుల పేడ అంతా ఒక ట్రాక్టర్ 4,000 అమ్ముతా సార్. ట్రాక్టర్కు 4,000 వెళ్ళిపోతుంది ఎప్పటికప్పుడు? వెళ్ళిపోతుంది. సీజన్ బట్టి వాడుతుంటారు సార్. అది అదే సీజన్ బట్టి వాడుతుంటారు. ఇప్పుడు సమ్మర్ కదా, మనకు పంట పొలాలు స్టార్ట్ చేసే ముందల రైతులు చాలా మంది వచ్చి సేకరిస్తారు, అడుగుతారు, తీసుకుపోతుంటారు. ఇది ఒక మనకు ఒక లేబర్ చార్జెస్ దీనికి వస్తాయి. ఒక మనిషి చార్జెస్ మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు దీని మీద వెళ్ళిపోతుంది. ఇంకో ముగ్గురిది మళ్ళీ మనం పాల మీద లాభం దాంట్లో నుంచి కొంత అలకు పెట్టుకోవాలి. ఎంత ఇప్పుడు రోజుకు 250 లీటర్లు, ఓసారి ఎక్కువ కావచ్చు, ఓసారి తక్కువ కావచ్చు. ఎంత వస్తుంది నెలకు ఆదాయం? 4,50,000 వరకు వస్తుంది సార్ నాకు. 4,50,000 రూపాయల వరకు మొత్తం ఆదాయం వస్తుంది. అంటే ఎట్లా పోస్తారు లీటరు? 70-80 వస్తుంది సార్. 70 రూపాయలు, 80 రూపాయలు. అంటే ఎక్కువ తీసుకునే వాళ్ళకు 70 రూపాయలు. ఎక్కువ తీసుకునే వాళ్ళు హోటల్స్కి వాటికి ఇస్తాం కదా, అది 10 లీటర్లు 20 లీటర్లు అట్లా తీసుకునే వాళ్ళు. అవును, వాళ్ళకేమో 70 రూపాయలు. ఈ లీటరు అర లీటర్ పోసే వాళ్ళకేమో 80 రూపాయలు. ఇక బూత్కు పోయినప్పుడు 60 కూడా పడతాయి ఒకసారి. బూత్కు పోతే ఫ్యాట్ని బట్టి ఉంటుంది కదా సార్. ఫ్యాట్ని బట్టి ఉంటుంది, ఒకసారి ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, ఒకసారి తక్కువ ఫ్యాట్ ఉంటుంది. అది పశువును పరిస్థితిని బట్టి దాని వెన్న శాతం ఎంత వస్తుందని దాని చూసి దాని ప్రకారం ఇస్తారు. సో ఇట్లా 4 లక్షలు 4.5 లక్షల వరకు వస్తుంది. ఎంత ఖర్చు ఎంత వస్తుండొచ్చు మరి? 2 వరకు వస్తుంది సార్. 2 లక్షలు ఖర్చు వస్తుంది. అంటే మనుషులు ఉన్నారు, దానకు వస్తుంది సార్. దానకు మనుషుల కంటే ఇప్పుడు 4 మనుషులు ఉన్నారు, ఏం ఇవ్వాలి సుమారుగా వాళ్ళకు? మనిషికి 18,000 ఇస్తారు సార్. 18,000 ఇస్తారు. మళ్ళీ వాళ్ళకు తిండికి సంబంధించిన అన్ని కూడా మీరు పెడతాం. కానీ మాకు ఫుడ్ వల్ల ఒక బెనిఫిట్ ఉంది సార్. ఫుడ్ పెట్టడం వల్ల మేము బయట నుంచి వెటర్నరీ డాక్టర్ మెయింటైన్ చేయం, వీళ్ళే చూసుకుంటారా మొత్తం ట్రీట్మెంట్ వాళ్ళు. అంటే ఏదైనా వాటికి ఏదైనా జబ్బు చేసినా, జ్వరం వచ్చినా అసలు దాన్ని మనకు పాలు పిండేటప్పుడే తెలిసిపోతుంది. దానికి ఫీవర్ వస్తాయి. వాళ్ళకి పాలు పిండేటప్పుడే మనకు చేతిలోనే తెలిసిపోతుంది దానికి ఫీవర్ వచ్చిందని. మనకు రోజు 5 లీటర్లు ఇచ్చేది రోజు 4.5 ఇచ్చింది అనుకోండి, మనం మేతనైనా తక్కువ వేయాలి, దానికి ఫీవర్ అని రావాలి. ఇక్కడ ఇట్లా ఈ షెడ్ అంతా మరి ఒక్కసారి వేసుకుర్రా మీరు? లేదు సార్, టర్మ్ వేసిన సార్. ఒకసారి ఇవ్వలేదు, టర్మ్ వేసాను. మనకు డబ్బులు ఉన్నప్పుడు, మనకు వీలున్నప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు, బర్రెలని పెంచినప్పుడు చేసుకుంటూ ఇక్కడి వరకు డెవలప్ చేసుకుంటూ వచ్చినాం సార్ మనం. ఓకే. అంటే ఒక్కటేసారి పెట్టుబడి పెట్టలేదు, ఎక్కడ పెట్టలేదు. సో ఇట్లా పాలు పిండేటప్పుడు తెలుస్తుంటది. అవును సార్. సో మీకు అన్ని కూడా వాళ్ళే ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళకే తెలిసిపోతుంటది ప్రతిదీ. అవును సార్. వాళ్ళనే కాదు, పాలు ఎవరు పిండినా మనకు బర్రెని పాలు పిండేటప్పుడు నిన్న 5 లీటర్లు ఇచ్చింది, మనకి ఈరోజు 4.5 ఎందుకు ఇచ్చింది అనేది మనకు ఆల్రెడీ అక్కడ మనకు క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. అప్పుడు మనం దానికి ఏమైంది అనేది వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేస్తారు. జ్వరమాన్ని పెడతారు, చెక్ చేస్తారు. ఫీవర్ 100 పైన ఉందా, 100 కిందికి ఉందా, లో ఫీవర్ ఉంటే లో ఫీవర్ ట్రీట్మెంట్ చేస్తారు, హై ఫీవర్ ఉంటే హై ఫీవర్ ట్రీట్మెంట్ చేస్తారు. బర్రెలకు ఏమన్నా రొమ్ము వ్యాధి చేసినా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ దానికి చేస్తాం. ఈ అనుభవం చాలా అవసరం కదా. ఈ అనుభవం చాలా అవసరం సార్. మాకు ఆ అనుభవానికి వాళ్ళకి పెట్టే ఫుడ్ చిన్నదే సార్. వాళ్ళకు అనుభవం ముందు ఇంకోటి ఏంటంటే సుడి కట్టించడం కూడా ఒక అనుభవమే. అంటే ఎప్పుడు బర్రె వస్తుందో అప్పుడు మనకు ఈ బర్రెకు సుడి కట్టియాలంటే మనకి ఇక్కడ ఇట్లా చేయబెడితే తెలుస్తుంది. అది కనిపెట్టే అనుభవం మనకన్నా ఉండాలి, వాళ్ళకు ఉండాలి, ఉండాలి. ఆ అనుభవం లేకపోతే మనం దీన్ని కట్టియలేము. పార్లమెంట్ సరైన సమయంలో దాన్ని కట్టియకపోతే మనకు టోటల్ లాస్ వస్తుంది. ఇంకా టైం ఏముంది సార్, మనం 20 బర్రెలను ఉత్తమం మేపాలంటే 20,000 జీతగానే మెయింటెనెన్స్ చేయాలి. ఎంత అవుతుంది? 10 లక్షల రూపాయలకు మితి కట్టినట్టు ఆడు 10 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల రూపాయలు ఇక్కడ పెండింగ్ పడిపోతాయి. ఎప్పుడు ఏ టైంకు ఎదకొచ్చిందో ఆ టైంలో దాన్ని మనము క్రాసింగ్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే డబ్బులన్నీ అయిపోతుంది. దానా అంటే ఎంత వేస్తారు రోజు? ఒక్కొక్క బర్రెకు ఒక లిమిట్ ఉంటుంది సార్. 2 కేజీలు, కేజీన్నర, 3 కేజీలు. పాలు ఇచ్చే వాటికైనా, పాలు ఇవ్వని అన్నిటికీ ఇస్తాం సార్. అన్నిటికీ వేయాల్సిందే. దీనికి కొంత 1/2 కేజీ ఎక్కువ ఇస్తాం, దానికి 1/2 కేజీ తక్కువ ఇస్తాం, అంతే. అన్నిటికీ వేయాల్సిందే. ఓకే. సో అట్లా మరి ఓన్లీ దానా వేసుకుంటూ చేసుకుంటే 2 లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుంది. అవును. ఒక 2 లక్షల రూపాయల వరకు మీరు చేసిన కష్టానికి అయితే ఇంత పెట్టుబడికి. అవును. సో ఈ షెడ్కి దీనికి అంత ఎంత పెట్టుబడి అయి ఉంటుంది సుమారుగా? నేను మొత్తం 1 CR పెట్టిన సార్. ₹1 కోటి. అంటే ఒక్కసారి పెట్టలేదు. అది చాలా తెలివైన పని కదా. చాలామంది ఏం చేస్తుంటారంటే డైరీ ఫామ్ అనగానే ఫస్ట్ పెద్ద షెడ్ నీట్గా మొత్తం అంతా షెడ్ సెట్ చేసి ఒక 20 బర్రెలు తీసుకొచ్చి మొదలు పెడతారు.
తర్వాత వాటి అందులో ఉన్న కష్టం చేయలేక మధ్యలో వదిలిపెట్టి పోతుంటారు కదా. వాళ్ళు డబ్బులు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ఒక్కసారి డైరెక్ట్ ఓ నలుగురు లేబర్స్ని తీసుకురావడము, అది ఏదో చేయడము. కానీ నేను అట్లా కాకుండా నేను 100 లీటర్ల వరకు నేను చేసిన తర్వాత ఇక ఇక్కడ నుంచి ముందరికి మనం చేయగలుగుతామని ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే నేను బీహార్ లేబర్కి ప్రియారిటీ ఇచ్చాను. అప్పటి వరకు ఎవరు ఇబ్బంది పెట్టారు, మనుషులు కూడా పోయిరన్నారు. అవును అవును సార్. ఎంత ఎన్ని ఉండే అప్పుడు ఒక 30-35 ఉండే సార్. 30-35 బర్రెలు ఉన్నాయి అప్పటికి. కానీ 35 లీటర్లు 100 లీటర్ల వరకు ఇచ్చేవి. 100 లీటర్లు ఇచ్చేది. అంటే సడన్ గా వెళ్ళిపోయారు వాళ్ళు. సడన్గా వెళ్ళిపోయారు సార్. ఎంతమంది ఉండే అప్పుడు? ఇద్దరే ఉన్నారు. ఇద్దరు పోయారు. ముగ్గురు ఉన్నారు, ఒకరు చెప్పి వెళ్ళారు. ఇంకో పర్సన్ రావాలి మనకు. ఈ ఇద్దరికి కొంచెం పని ఎక్కువ అనిపించింది, వాళ్ళు ఇద్దరు చెప్ప పెట్టకుండా టక్కున వెళ్ళిపోయారు. అయ్యో. ఒక 15 డేస్ నేను ఒక్కనే పెట్టుకున్నా. 15 రోజులు ఒక్కరే ఉన్నారు. ఇంకెవరైనా అంటే గడ్డి కోయడానికి లోకల్ లేబర్ ఎవరినో ఒకరిని తెచ్చుకుంటాం, కానీ పాలు పిండడానికి పెండ తీసుకోవడానికి మాత్రం నేను ఒక్కనే ఉన్నాను. నేను ఒక్కనే చేసుకున్నా 15 రోజులు. అంతకుముందు చేసిన అనుభవం ఉంది కాబట్టి. కానీ బాగా కష్టమైతే ఎక్కువ అయినాయి కదా. అయితే సార్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు అలవాటు తప్పుతుంటుంది మనకు. ఇప్పుడు లేబర్ పని చేస్తున్నారు, మనం అలవాటు తప్పుతుంది. మళ్ళీ ఒక్క రోజులో మనకు అంత 100 లీటర్ల పాలు వింటే స్ట్రెంత్ కావాలంటే నరాలు పట్టేసుకుంటాయి, అంత ఉంటుంది. అది ఆ ఇబ్బంది ఉంటుంది సార్. అది ఎప్పటికప్పుడు మనం ఆ ఇబ్బంది పడకుండా అప్పుడప్పుడు మనం ఖాళీగా ఉన్నప్పుడు బర్రెలకు పాలు పిండడం కానీ, మనం ఏదో దీని పని చేయడం చేయాలి, చేస్తుండాలి. మచ్చిక చేసుకోవడం కానీ బర్రెలని మనం తిరుగుతుండాలి. అవి ఇంకో బర్రెలు కూడా ఏంటంటే ఈ రోజు ఇచ్చేవాడికి కొత్త వాడికి గుర్తుపడతాయి. అలవాటుగా అట్లా అన్నమాట. ఓకే. సో ఇట్లా ఇన్ని గేదెలు మెయింటైన్ చేసుకుంటే ఇంత కష్టపడుతుంటే ఒక 2-2.5 లక్షల రూపాయలు మిగులుతుంది సార్. 1 కోటి రూపాయలు అంటే వస్తుంటే పెట్టుకుంటూ వచ్చిరా, లేదు బయట నుంచి తెచ్చి పెట్టుకున్నారా? కొంత వస్తున్నవి నాకు మెయింటెనెన్స్కు డెవలప్మెంట్కు ఉపయోగపడుతుంటాయి. అయితే మనము చిట్టీలు వేసుకోవడం కానీ, దీని మీద వచ్చేవి వచ్చే డబ్బులు కానీ, చిట్టీలు వేసుకోవడం కానీ, కొంత డబ్బులు బయట మనం తెచ్చుకోవడము, మళ్ళీ రొటేషన్ చేయడము, అదొక ఒక రూట్లలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నా సార్. వెళ్ళిపోతుంటే మనము ఇప్పుడు ఇక్కడి వరకు సక్సెస్ చేసుకోరాగలిగినాం. మళ్ళీ ఆవులు కూడా పెట్టిరా కొన్ని? అవును సార్, ఆవులు కూడా పెట్టి. ఇవన్నీ హెచ్ఎఫ్ జెర్సీ సార్. జెర్సీ ఆవులు. అవును. అంటే ఇప్పుడు ఈ మధ్యలో తెచ్చుకోరా ఇది? అవును సార్, ఈ మధ్యలో తెచ్చాను. ఇవి ఒక 5 ఆవులు ఫ్రెష్ ఆవులు తెచ్చిన సార్. అంటే డైరెక్ట్ పాలిచ్చేటివి. ఒక 5 ఆవులు తరిపి ఆవులు తెచ్చాను. అంటే కొంచెం తక్కువ ధర పడ్డాయి. తరిపి ఆవులు తెచ్చాను. తరిపి ఆవులు తెచ్చేసిన ఇంకా ఇవి ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి సార్ వినడానికి. ఇప్పుడు అన్ని 7 months 5 months బ్రీడ్ మీద ఉన్నాయి. ఇంకా ఇవి ఒక 6 months. ఆవుకు పిండుతున్నారు కదా? అవును, పిండుతున్నారు. ఓకే. సో ఇట్లా ఆవులు ఎందుకు పెట్టుకున్నారు మరి? మళ్ళీ మీకు ఆల్రెడీ గేదెల అనుభవం. అయితే దానికి ఉన్న ఆలోచన ఏంటంటే, మనకు గేదె పాలు మనకు ఊర్లో కాడికి మా ఊర్లో అమ్ముకోవడానికి సరిపోతుంది సార్. మనము డైరీకి కూడా పోయాలి. కేంద్రానికి పోయాలంటే కేంద్రానికి గేదె పాలు ఫ్యాట్ తక్కువ పడుతుంది, రేటు తక్కువ పడుతుంది. అయితే ఆవు పాలు రేటు మంచిగా ఉంది. ఆవు పాలకే బాగుందా? ఎంత ఉంది ఇప్పుడు ఆవు పాలకు రేటు? మినిమం రేట్ 40 రూపాయలు ఉంది. ఇవి పాలు ఎక్కువిస్తాయి. ఇవి పూటకు 10 ఇస్తాయి, 10 లీటర్లు ఇస్తాయి. 2 పూటలకు అట్లా 6 ఇస్తాయి. అయితే మనకు 2 ఉండాలి అనేది ఒకటి. ఇంకొకటి నా ఆలోచన వినాదం ఏంటంటే, మనం ఫుడ్ నెక్స్ట్ ఇది ఇట్లనే రన్నింగ్ చేసుకుంటూ మనకు ఒక 500 లీటర్లు రీచ్ అవ్వగలిగితే, మన అదృష్టం మంచిగా ఉండి రీచ్ అవ్వగలిగితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనేది మన కాన్సెప్ట్. ఏది పాల ప్రొడక్ట్ తయారు చేయాలనేది మన కాన్సెప్ట్. స్వీట్ కానీ క్రీమ్ ఏదైనా సరే పాల ప్రొడక్ట్స్ మన మిల్క్ ఇప్పుడు ఆ బూత్ కూడా పోయకుండా మన మిల్క్ ప్రొడక్ట్ యూనిట్ తయారు చేయాలనేది నాకు కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఆవులు గేదెలు మనం పాల 500 లీటర్లు రీచ్ కావడానికి మనకు కావాలి. కాబట్టి గేదెలే కాకుండా ఆవులు కూడా పెట్టడం వల్ల 2 ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఆవులు కూడా పెట్టాను. ఇప్పుడు పెడుతున్నారు. కొన్ని తెచ్చుకున్నారు, ఇంకా కొన్ని రావాలి. ఓకే. ఇప్పుడు గడ్డి ఎంత భూమిలో పెంచుకుంటున్నారు? గడ్డి 11 ఎకరాల గడ్డి ఉంది సార్ నా దగ్గర. సూపర్ నేపియర్ గ్రాస్ 11 ఎకరాలు ఉంది ప్రజెంట్. ఇంకా ఒక 4 ఎకరాలు నాటేది ఉంది. మొత్తం అదే సార్. ఇట్లా పోదాం పదండి. ఇదంతా గడ్డి అంటే కట్ చేసినట్టు రీసెంట్గా? అవును సార్, కట్ చేసి.
సో ఇట్లా ఇట్లా అటు ఇటు ఇది చుట్టూ మీదే కదా మొత్తం నాదే సార్. మొత్తం 15 ఎకరాలు ఎంత? 15 ఎకరాలు ఉంది సార్. 11 ఎకరాలలో ఇప్పుడు ప్రజెంట్ 11 ఎకరాల్లో ఉంది. ఇంకొక 4 ఎకరాలు బ్రీడ్ చేయాలి. మళ్ళీ అది కూడా చేయాలి. అంటే ఇంత గడ్డి అవసరం పడుతుందా? ఒకవేళ ఉన్నోళ్ళు కూడా పెంచుకోవచ్చా? లేదు పడుతుంది. 5-6 ఎకరాలు ఉంటే ఈ 70-80 ఆవులు పెంచుకోలేరా? పెంచుకోలేము సార్. గడ్డి షార్టేజ్ వస్తుంది, కొనుక రావాలి. ఎక్కడి నుంచి కొనుక్కొస్తాం మనం? డబ్బులన్నీ దానికి పోతాయి. మీరు ఓన్లీ పచ్చగడ్డేనా లేదా ఎండుగడ్డి కూడా వేసుకుంటారా? పచ్చిగడ్డి ఎండుగడ్డి 2 పెడతాం. పచ్చిగడ్డి పెడతారు, ఎండుగడ్డి. మళ్ళీ ఎండుగడ్డి ఏది అక్కడ సైడ్ ఏమైనా స్టాక్ పెట్టుకురా? ఉంది, అయిపోయింది, వస్తుంది. ఇప్పుడు అయిపోయింది. ఓకే. రోజుకు 2 సార్లు వేస్తారా గడ్డి? పచ్చిగడ్డి 2 సార్లు వేస్తాము. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం సాయంత్రం ఒకసారి. పొద్దున ఒక 30 కేజీలు, సాయంత్రం 30 కేజీలు ఒక్కొక్క దానికి క్వాంటిటీ లెక్క వేస్తాము. 4 కేజీలు, 3 కేజీల నుంచి 4 కేజీల మధ్యలో దానా వేస్తాము. 3 కేజీలు అయితే కన్ఫామ్గా వేస్తాం. పొద్దున కేజీన్నర, సాయంత్రం కేజీ. ఎట్లా పడుతుంది కేజీ దానా ఖరీదు? ఉన్న 30 రూపాయలు, 35 రూపాయలు. అది ఇంకా మార్కెట్ సార్. మార్కెట్ బట్టి, డిమాండ్ బట్టి, వస్తువుని బట్టి ఉంటుంది. ఏమేమి ఉంటాయి దానాల మిక్స్? పత్తి చెక్క, గోధుమ పొట్టు, మక్కపిండి, కందిపప్పు, కాల్షియం, లివర్ టానిక్, మినరల్ మిక్చరు. అవి కలపాలి మళ్ళీ. అంటే అవి ఈసారి ఈ వీక్ కాల్షియం పెట్టిన అనుకోండి, నెక్స్ట్ వీక్ లివర్ టానిక్ పెడతా, నెక్స్ట్ వీక్ మినరల్ మిక్చర్ పెడతా. అట్లా వీక్ ప్రొడక్ట్ చేంజ్ చేస్తుంటా. అప్పుడప్పుడు జెల్ అని ఉంటది. ఆ జెల్ కూడా ఒక వీక్ ఆ జెల్ పట్టుకొస్తా. అదేలే, వాటికి మార్కెట్ లో రాకుండా ఉండడం కోసం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకుంటాం. అంటే స్టార్టింగ్ లో ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అంటే మీకు ఇదంతా అనుభవం లేనప్పుడు? అయ్యింది సార్. రొమ్ము వాపు వ్యాధి వచ్చినాయి సార్. రొమ్ము వాపు వ్యాధి వచ్చింది. 2 బర్లాసరా లాస్ అయినా. అయ్యో. రొమ్ము వాపు వ్యాధి అంటే ఏదైనా ఒక అనుభవం నేర్పింది. అంతే సార్. అందుకనే మనం ఇవన్నీ టైం టు టైం పెట్టేది దేని కొరకంటే మనకు ఫ్యూచర్లో బర్లకు ఆ ఇబ్బంది రాకుండా ఉండడం కొరకు ముందు దానా పెట్టడం వల్ల ప్రోటీన్ వస్తుంది. మనం ఈ గడ్డి పెట్టడం వల్ల ఏముందంటే దీంట్లో 18% ప్రోటీన్ ఉంది. ఏది ఇప్పుడు ఇదంతా సూపర్ నేపియర్ మొత్తం ఒకటేనా? మొత్తం ఒకటే. కొన్ని వేరు వెరైటీలు వేసుకుంటారు కదా. పెట్టాను సార్ నేను. హెడ్జులూసాన్ పెట్టినా, ఆ స్కైబ్రో పెట్టాను. అయితే అది బర్లకు అంత అనుకూలంగా నాకు అనిపించలేదు. హెడ్జులూసాన్ పెట్టాను, మా దగ్గర ఉంది ఇంకా కూడా. అయితే అది మనకు బర్లకు ఇట్లా మండలుగా పోవడము, అది నాకు తెలిసి పొడేళ్లకు వచ్చే అవకాశం ఉంది, కానీ మన బర్లకు తక్కువ ఉంది. బర్లకు ఉపయోగం కాదని మీకు అనిపించింది. అయితే ఇది ఏమైతుందంటే దీది పెట్టడానికి ఏముందంటే ఇది కాడ బాగా లావుగా వచ్చిన తర్వాత దాంట్లో వాటర్ శాతం బాగా ఉంటుంది. నీటి శాతం మంచిగా కాడ మన చెరుకుగడ్డ తిన్నట్టు ఉంటుంది. దానిలోకి ఏమైతే అంటే కడుపు నిండగా మనకు స్ట్రెంత్ లాగా అనిపిస్తుంది అనమాట. మనం ఇట్లా ఇడ్లీ తింటే ఎలా ఉంటుంది, రైస్ తింటే ఎలా ఉంటుందో దానిలో కొంచెం స్ట్రెంత్ లాగా అనిపిస్తుంది. మనకు మంచిగా ఉంది. కాబట్టి ఇక ఊకే మనం 10 రకాలు చాలా మంది చాలా రకాలు చెప్తుంటారు, కానీ మన అనుభవంలో మనకి ఇది మంచిగా అనిపిస్తుంది. కాబట్టి దానికి ఇంకొకటి ఏంటంటే ఇది మాకు 45 డేస్కి ఒక కోత వస్తుంది. ఇప్పుడు ఇది కట్ చేసిరు కదా, కట్ చేసి 4 రోజులు అయిందా? ఒక 10 డేస్ అయింది. 10 డేస్ అయింది. ఈ 10 రోజులు అయిపోయి ఇంకొక నెల రోజుల తర్వాత 45 డేస్కు కోత వచ్చేస్తుంది మాకు. 45 రోజులకి ఎంత వస్తుంది హైట్? మనకు 8 నుంచి 10 ఫీట్స్ వస్తుంది. 8-10 అడుగులు. 8 నుంచి 10 మధ్యలో వస్తుంది. ఎన్నిసార్లు కటింగ్ చేసుకోవచ్చు ఇట్లా ఒకసారి నాటుకుంటే? 45 డేస్ అంటే మన దాదాపు 3 నెలలకు 2 కోతలు, 3 నెలలకు 2 కోతలు, 3 నెలలకు 2 కోతలు, సంవత్సరానికి 8 కోతలు. సో ఒకసారి నాటుకుంటే మళ్ళీ ఇంకా అవే పనికి వస్తుంటాయి, పనికి వస్తాయి. మళ్ళీ నాటాల్సిన అవసరం ఏం లేదు. సో ఇట్లా ఈ గడ్డి దాదాపు 11 ఎకరాల గడ్డి పెంచుతున్నారు. ఈ గడ్డిని కట్ చేసి మేతగా వేసుకుంటూ దానా వేసుకుంటూ గేదెలు పెంచుతున్నాం. మొత్తం ఒక 4-4.5 లక్షల రూపాయలు ఆదాయం వస్తే ఒక 2 లక్షలు ఖర్చు పోయినా ఒక 2 లక్షలు సుమారుగా. మీరు ఒకరైనా ఇంటి మనిషి ఇక్కడ పనిచేయడం? ఇంటి దగ్గర మీ భార్య షాప్ చూసుకుంటుంది, పాల బూత్ షాప్ చూసుకుంటుంది. అంటే పాలు ఒక్కటేనా ఇంకేమైనా అమ్ముతారు? ఏమమ్మం సార్, వేరే అంటే పాలను పెరుగు చేయడము ఇట్లా రూట్ పోలేదు, ఓన్లీ పాల కాడికి. అది కూడా ఉదయమేనా సాయంత్రం? ఉదయం సాయంత్రం. అంటే అక్కడ ఒక 20-30 లీటర్ల పాలు పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి వస్తారు. ఓకే. సో అట్లా మీరు సొంతంగానే మార్కెటింగ్ సొంతంగా చేసుకుంటాం. మరి నైట్ పాల ప్యాకెట్లు ఇంటింటికి వేస్తామని అంటున్నారు కదా? అవును. అవి మీరే వేసుకుంటే ఎవరైనా మనుషుల్ని పంపిస్తారు? లేదు, నేనే వేస్తా. మీరే వేస్తారా? నేనే వేస్తా, నేనే పైసలు కలెక్షన్ చేసుకుంటా. అది మొత్తం నా పని. ఎన్ని ఇండ్లకి వేస్తారు ఇప్పుడు తెలకపల్లిలో? దాదాపు 80 లీటర్లు అమ్ముతారు రాత్రిపూట ఇళ్ళ పూట. 80 లీటర్లు? 80 లీటర్ల పూట హోమ్ డెలివరీ చేస్తారు. 80 లీటర్లు అంటే దాదాపు 100-120 ఇండ్లు తిరగాల్సి వస్తుంది కావచ్చు. ఎందుకంటే అందరు లీటర్ తీసుకోరు, కొంతమంది హాఫ్ లీటర్
హాఫ్ లీటర్ లీటర్ అంతే. ఇంటింటికి తిరగాలి. తిరుగుతాం. ఒకళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అంటారు, ఒకరు సెకండ్ ఫ్లోర్ ఉంటారు. ఇక ఫ్లోర్లు గిర్లు పైకి ఏమి ఎక్కండి సార్, వాళ్ళకు ఆల్టర్నేట్స్ ఏదో సంచి పెట్టి పెట్టమంటాను. గేట్ దగ్గర అయితే పక్కా వేసేస్తా. ఇక్కడికి ఎవరైనా వస్తారా పాలు తీసుకు? ఇక్కడికి రాదు సార్, మా ఇంటి దగ్గర వస్తారు, షాప్ దగ్గరికి వస్తారు. షాప్ అంటే ఇది కొంచెం దూరం ఉంది కదా, ఇక్కడికి ఎవరిని రానియం సార్, మేము కొత్త వాళ్ళం, ఇక్కడ ఎవరిని రానియం. అక్కడే మొత్తం ఎంతసేపు ఇంటి దగ్గరే. అదే ఇంటి దగ్గర పాలు అక్కడికే వచ్చి తీసుకెళ్ళాలి అంతే. దాదాపు 5-6 ఏళ్ల నుంచి ఈ డైరీ ఫామ్ పెట్టుకున్నారు, మెల్లమెల్లగా గేదెల్ని పెంచుకుంటున్నారు, ఒక స్థాయికి తీసుకొచ్చుకున్నారు, కష్టం చేస్తున్నారు. ఇందులో కష్టం అంటే కనబడుతూనే ఉంది, మనుషులు పని చేస్తున్నారు, మీరు కూడా పని చేసిన అని చెప్పినారు కదా. మాకు కనబడింది కానీ చూసేటోళ్ళకి తెలియని కానీ చాలా కష్టాలు ఉంటాయి ఖచ్చితంగా డైరీ ఫామ్లో కానీ, ఏ పనిలో కానీ ఉంటాయి సార్. మీరు అనుభవించిన కష్టాలు ఏంటిది? అంత ఈజీగా అయితే కాదు కాబట్టి మీకు ఇంక ఎదురైన ఇవేనా? ఇంతకుముందు ఒకసారి మనుషుల మధ్యలో బారిపోయారు అని అన్నారు. అవును సార్. తర్వాత ఫస్ట్లో బర్రెల మోసాలు జరిగినాయి అని అన్నారు. ఇంకేం కష్టాలు చూసారు మీరు? ఇక రోగాలు వస్తాయి సార్, రోగాలు వస్తాయి. మనకు ఈ బ్రీడ్ వేస్తారు, సెమెన్ వేస్తారు, సెమెన్ సక్సెస్ కావు, ఇవన్నీ ఉంటాయి. మనం ఇంకోటి టైంకు ఎండుగడ్డి సమకూర్చుకోవాలి. ఎండుగడ్డి మాత్రం బయట నుంచి తెప్పించుకుంటాం, బయట నుంచి తెప్పించుకుంటాం. 8,000 ఒక ట్రాక్టర్, 9,000 ఒక ట్రాక్టర్ వస్తుంది. డిమాండ్ బట్టి ఇంత తక్కువ వీలైనంత వరకు సీజన్లో ఎక్కువ తెప్పించి పెట్టుకుంటాం. సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సీజన్లో ఎక్కువ తెప్పించి పెట్టుకొని స్టాక్ పెట్టుకుంటాం. ఇట్లాంటి ప్లేస్ లో ఖాళీ ప్లేస్ ఉంది మాకు, ఖాళీ ప్లేస్ లో పెట్టుకుంటాం. ఓకే. ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు అందరూ సక్సెస్ కారు అనేది చాలా మంది చెప్తుంటారు. ఎక్కువ మంది పెడితే తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతారు. చాలా ఎక్కువ మంది లాస్ట్ తోటే షెడ్ గిడ్ వేసుకొని బర్రెలను కూడా తక్కువ ధరకు అమ్ముకొని పోవాల్సిన పరిస్థితుల్లో వస్తుందని అంటారు. మీరు పెడుతున్న కాలంలో కూడా మీకు ఆల్రెడీ ఉన్నది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి పెట్టారు కూడా ఎవరైనా ఎదురై ఉండొచ్చు. అంటే అట్లా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? ఒక 2-3 నాతో పాటు సమకాలీనంగా పెట్టిన వాళ్ళు ఒక 2-3. ఇక్కడ మీ ఊరు వాళ్ళే? మా ఊరు పక్కన, అంటే పల్లెటూర్లు ఊరు పక్కన ఉంటారు కదా, 2-3 పెట్టి తీసేశారు. అంటే కొన్నాళ్ళు పోరాడినరు. వాళ్లకు కొన్ని అవకాశాలు పరిస్థితులు అనుకూలించలేదు, వాళ్ళు ఉంటాయి, ఇంకా అన్నీ ఉంటాయి సార్. మార్కెటింగ్ నేను సొంతంగా చేసుకుంటా, కొంతమంది సొంతంగా చేసుకోలేరు, వాళ్ళు డైరీకి పోయాలనే వాళ్ళ కాన్సెప్ట్, డైరీకి పోయాలని ఉంటుంది. నాకు రాత్రిపూట ఇంకా 30 లీటర్లు మిగిలితే 30 లీటర్లు కూడా టైం ఉంటే అమ్ముతూనే ఉంటాను. పెళ్లిళ్ళు, ఫంక్షన్ 200 లీటర్లు అట్లా పోసుకున్నారు అని అంటే రీటైల్గా పోయడం కంటే బూత్కు వస్తే లీటర్ మీద 10 రూపాయలు తగ్గుతుందా, 20 రూపాయలు తగ్గుతుందా? సుమారుగా మినిమం 20 రూపాయలు తగ్గుతుంది సార్. 20 రూపాయలు తగ్గుతుంది అంటే ఇప్పుడు 70 రూపాయలు రీటైల్ ఆడ 50 పడుతుంది, లేదా ఇక్కడ బయట 80 అమ్ముకునేది ఆడ 60 పడుతుంది. అంటే 200 లీటర్లు అట్లా పోసుకున్నాం అంటే 4,000 రూపాయలు ఇన్నే కనిపిస్తుంది కదా. అవును సార్, అవును సార్. 4,000 రూపాయలు, 20 రూపాయలు అనుకున్నా కూడా ఒక 4,000. 4,000 అంటే నెలకు 30 రోజులు కష్టపడితే ఒక 1,20,000 రూపాయలు లాస్ అవుతుంది. 1,20,000 అంటే అట్లా మిగిలే ఎక్కువ. అవును, సగం లాభం అంటేనే అవును సార్. మనము తిరిగి కష్టపడి మనం ఎవరైతే మనకు కస్టమర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమ్మకంగా మనం అమ్ముకోవడం వల్లనే మనకు దీంట్లో లాభం ఉంటది. కానీ మనం పిండి ఆడబెట్టేస్తే అవి పోతాయిలే అనుకుంటే అట్లా దానివల్ల కొంత మనకు నష్టం ఎక్కువ ఉంటుంది. అదేలే, మనం పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు. మనం ఖచ్చితంగా కస్టమర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, కస్టమర్స్కి అమ్ముకోవాలి, నమ్మకంగా అమ్మాలి. నమ్మకంగా అమ్మితే మన బిజినెస్ అనేది చాలా రోజులు కొనసాగుతుంది. మనం ఇక మెయింటైన్ చేయకుండా మధ్యలో మనం క్వాలిటీ చేయకుండా ఇంకోటి మనం మన పేరు కూడా ఎక్కడ మన ఊకే ఖరాబ్ చేసుకుంటే కూడా మన పేరు పడిపోతే మార్కెట్లో మన దగ్గర మంచిగా పోస్తారంటే 4 వస్తారు, మంచిగా పోయారంటే ఉన్న 4 పోతారు. అప్పుడు మనం తప్పని పరిస్థితుల్లో బూత్కే పోసుకోవాలి, ఇక దానికి ధర తక్కువ వస్తుంది, లాభం అంతే అంతే సార్. సో ఇట్లా ఎవరైనా పెట్టాలి అని అనుకుంటుంటారు. చాలామందికి ఏంటంటే డైరీ ఫామ్ పెట్టాలను ఇంకేదో చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కదా. ఎలాంటి వాళ్ళు సెట్ అవుతారని మీకు అనిపిస్తుంది డైరీ ఫామ్? సార్, కష్టపడే వ్యక్తితో ఎవరున్నా సెట్ అవుతారు. కానీ నాకు తెలిసిన కాడికి ఈ 3 డైరీ ఫామ్కు 3 ప్రామాణికం సార్. ఒకటి భూమి, మంచి భూమి ఉండాలి, రోడ్డు కన్వీనియంట్ ఉండాలి. మా భూమి మంచి భూమి, ఎర్ర భూమి మంచి భూమి. 45 days కొత్త సొప్పు వస్తుంది. నీళ్ళు కూడా పుష్కలంగా, నీళ్లు కూడా నాకు 3 బోర్లు ఉన్నాయి సార్. 3 బోర్లు, 3 phase కరెంటు, సింగిల్ ఫేస్ కరెంటు, సింగిల్ ఫేస్ కరెంట్ కూడా తెచ్చుకున్నా సార్. మనుషులు ఉంటారు. నాకు ఇంకోటి పాలు ఇక్కడే ప్యాక్ చేస్తాం, మేము ఇక్కడే ప్యాక్ చేస్తాం కాబట్టి ఇక్కడనే అయిపోతుంది. 6 గంటల వరకు మా పని అంతా అయిపోతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ సింగిల్ ఫేస్ కరెంట్. 3 బోర్లు ఉన్నాయి సార్. 3 బోర్లు ఉన్నాయి సార్. మంచిగా వస్తాయి సార్. నీళ్లు ఉన్నాయి, పుష్కలంగా భూమి ఉన్నది. ఇంకేం భూమి ఒకటి ప్రామాణికం. రెండోది మార్కెట్
మార్కెటింగ్ చేసుకోవడం, సొంతంగా సొంతంగా మనం అమ్ముకోవాలి, సొంతంగా డబ్బులు మనమే వసూలు చేసుకోవాలి, మనమే కట్టుకునే తన కట్టాలి, తెచ్చేదాన్ని తేవాలి, ఇచ్చేదాన్ని ఇవ్వాలి. అది 2. 3వది ఏంది, మనం లేబర్ని మెయింటెనెన్స్ చేసుకోవడం, మనుషుల్ని మంచిగా చూసుకొని. మనకి ఇప్పుడు హైదరాబాద్లో మనకు బీహార్లో అక్కడక్కడ సర్క్యులేషన్ పెంచుకున్నాం, మనకు ఒక 20-25 మంది నెంబర్లు ఉన్నాయి. మనకు వీళ్ళు ఎవరైనా మేము పోతున్నాం సార్ మాకు పని ఉందని అంటే ఇంకొకరిని తెప్పించుకునే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. అప్పుడు మనకు ఇక్కడ డిస్టర్బెన్స్ ప్లస్ వీళ్ళు వచ్చిన వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. దాంట్లో కూడా మంచిగా చూసుకోకపోతే వాళ్ళు 2 రోజులకే పోతారు, ఊకే 2 రోజులు కూడా పోతే మనం మార్చుకోవడం కాదు, చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. పని దొరక బర్లకు అలవాటు కావాలి, అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ 3 ప్రామాణికం సార్, భూమి, మార్కెటింగ్, లేబర్. ఈ 3 ఉండగలిగితే మనం ఆ 3ని మెయింటెనెన్స్ చేయగలిగితే మనం ఈ డైరీ ఫాము మనం సక్సెస్ఫుల్ చేయగలుగుతాం. మళ్ళీ అసలు పెట్టేటానికి పని రావాల్సిన అవసరం లేదా? రావాలి. పెట్టేటానికి పని రాకపోతే చాలా మంది ఏంటంటే సూటు బూట్ వేసుకొని మేము పాయింట్ వేసుకుంటే దీని మీద మట్టి పట్టకుండా ఏం పెండటకుండా పని చేయాలనేట్టు చూస్తుంటారు. అలా చేసేవాళ్ళు మార్కెటింగ్ చేయలేరు. మార్కెటింగ్ పని చేయగలగాలి. ఇంట్లో పని చేసేవాడే మార్కెటింగ్. ఆమె మిద్దెక్కి ఆమె ఎవరైనా లీటర్ అడిగితే ఇచ్చి రాగలుగుతాడు. ఇక ఇంట్లో పని చేయలేడు, ఆమెకి ఎందుకు ఇస్తాడు, నీవు లీటర్ కొరకు నేను వేస్తామా అంటాడు. 50 లీటర్లు ఒకేసారి ఒకటే వస్తావు నువ్వు కొనక అంటాడు. అట్లా ఉంటే చేయలేము, అట్లా ఉంటే లాభాలు చేయలేము. ఇక్కడ మనం ఒక రోజు ఒకరు లేకపోతే పాలు పిండుకోగలగాలి. నాకు డ్రైవింగ్ వస్తుంది, నా ఆటో ఉంది, ఆటోలో నేను పాలు తీసుకుపోతాం. మీకు ఆటో ఉన్నట్టుంది? ఆటో ఉంది సార్, ఆటో ఉంది, ట్రాక్టర్ ఉంది. మేము ఇవన్నీ చేసుకోగలుగుతాం కాబట్టి అది కూడా చేయగలుగుతాం. ఇది చేయలేనప్పుడు అది కూడా చేయడం కష్టం అవుతుంది. పొద్దున నేను 4 గంటలకు లేస్తాను, ఇక్కడికి వస్తాను. ఇక్కడ వాళ్ళు పని చేస్తున్నా మీరు రావాల్సిందే. వస్తాను మామూలుగా అయితే నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే నమ్మకంగా ఉండేటి వాళ్ళు దొరికారు. అయినప్పటికీ కూడా నా పని నేను రావాలి. నేను వచ్చి చూసుకుంటాను, పొద్దున సాయంత్రం చూసుకుంటాను. ఇక ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడే ఉంటాను. నాకు బయట పని చూసుకొని వచ్చి ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడనే దాదాపు ఎక్కువ సమయం నేను నా పొలంలోనే గడుపుతాను. పని కలుపుకోవాలి, మళ్ళీ పాలు తీసుకున్నాం అంటే పోయి మార్కెట్ చేసుకోవాలి, కష్టపడి పని చేసుకోవాలి. అట్లా మీకు బాగుందా, మంచిగా ఉందా? మరి మీరు ఊహించినంత లాభాలు వస్తున్నాయా? సార్ నేను లాభాలు వస్తున్నాయి, మంచిగా ఉంది. కానీ చాలా నేను హైదరాబాద్లో ఎన్నో పనులు చేశాను. కార్ డ్రైవింగ్ చేశాను, ఊబర్ క్యాబ్ నడిపాను, క్లబ్లో పనిచేశాను, వంట మాస్టర్గా చేశాను. నేను వంట మాస్టర్గా చేసి 1 లక్ష రూపాయలు జీతం ఎత్తాను. కానీ నాకు అందులో కన్నా ఇందులో సంతృప్తి. సొంత పని సొంతం, ఎవరికి భయపడేది లేదు. సొంతంగా మనం పని చేసుకుంటున్నాం, మనం 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. నాకు ఇది సొంతంగా సంతృప్తి చెందుతున్నా సార్. నేను గతంలో కూడా మంచిగానే ఉన్నాను, మంచిగానే పని చేసుకున్నాను. కానీ నాకు దాంట్లో కన్నా ఇందులో సాటిస్ఫాక్షన్గా ఉంది సార్. ఎందుకంటే మన ఊరు, మన పని, మన భూమి కూడా ఈ మనకు వ్యవసాయం చేస్తే 6 నెలలు చేస్తే మళ్ళీ 3 నెలలు ఉండాలి, 3 నెలలు చేస్తే 6 నెలలు. ఇది ఎప్పటికీ పని, ఇది 24/7. గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నా 1 గంట సేపు రెస్ట్ ఉంటుంది, లేకపోతే వాళ్ళకు షిఫ్టింగ్ ఉంటుంది. ఈ షిఫ్ట్లో ఎవరు పని చేయాలని, మాది అట్లేం లేదు. 24/7 రన్నింగ్ నడుస్తూనే ఉంటుంది. ఎప్పటికీ 365 రోజులు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకున్నారు కదా, మరి అక్కడిక్కడ పోవడానికి కుదురుతుందా? నేను ఎక్కడ చాలా వరకు రిలేషన్షిప్ తగ్గించుకున్నా సార్. చాలా వరకు 90% రిలేషన్షిప్ అనేది తగ్గించుకున్నా. ఇక ఏదైనా దగ్గర రిలేషన్షిప్ ఉంటే మా మిసెస్ ఉంటుంది, ఆమె పోయి చూసుకుంటాను. మాత్రమే చాలా వరకు ఎక్కడ పోయినా నేను సాయంత్రం 6కు ఇక్కడ ఉంటా. ఎంత దూరం పోయినా ఢిల్లీకి పోవాలన్నా ఫ్లైట్ వేసుకొని పోవాలి, రావాల్సింది. మళ్ళీ పాలను చూసుకోవాలి, కరెక్ట్ వస్తున్నాయా రావట్లేదా అన్ని చూసుకోవాలి, అంతవరకే. ఓకే, ఎక్కడైతే వెళ్ళినా ఇట్లా ఈ కష్టం చేయలేకుండా ఎవరైనా పెట్టుకుంటే మాత్రం నష్టపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. అయిపోతుంది సార్, నష్టమే అవుతుంది. ఆ గేదెలు కూడా సరిగ్గా సెలెక్ట్ చేసుకోగలగాలి. అవి కూడా గేదెలు కూడా సెలెక్ట్ చేసుకోవాలి సార్. గేదెలు కూడా మనం ఇప్పుడు పేరుకు హర్యానా పోతామంటారు, కానీ హర్యానా నుంచి ఇక్కడికి వచ్చే వరకు గేదెలు చాలా చేంజ్ అవుతుంటాయి. కొంతమంది పోతారు. ఇంకొకటి గేదెలలో వాళ్ళు చాలా మంది రైతులు నేను ఒకటి నా సొంతంగా అడ్వైజ్ చేస్తున్నా. వాళ్ళు ఏం చేస్తారంటే గేదె కావాలని సెలెక్ట్ చేసుకుంటారు. తూర్పుగోదావరి పోతారు, రాజమండ్రి పోతారు, ఇంకా ఎక్సెట్రా పోతారు, సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఏం చేస్తారంటే అది వచ్చిన తర్వాత దానికి దాన పెట్టరు. ఆడ ఎవరైతే అమ్మేటోళ్ళు ఉంటారో వాళ్ళు 10 లీటర్లు అని చెప్తారు. 10 లీటర్లు పాలు ఫస్ట్ రోజు ఇస్తుంది, అది సెకండ్ రోజు ఇవ్వదు. ఇక అట్లా తగ్గుకుంటా అది లాస్ట్కి 2 లీటర్లు ఇస్తుంది.
నెల రోజులకు వచ్చేసరికి నెలకు వచ్చేసరికి వాడు ఏమంటాడంటే ఆ అమ్మినోని తిరుతుంటాడు, మంచిది అమ్మలేదు, పాలిస్తలేదు, ఎట్లా అని. అది రాంగ్. ఒక రోజు ఇచ్చిందంటే అది రోజు దాన ఖచ్చితంగా పెట్టవలసిందే. మన మెయింటెనెన్స్ లోపం వల్ల మెయింటెనెన్స్ దాన పెట్టరు. నేను కూడా స్టార్టింగ్ 4 బర్రెలు తెచ్చినప్పుడు అదే ఇబ్బంది అయింది. నేను అప్పుడు వీళ్ళు బీహార్ వాళ్ళు లేకుంటుండే కదా, నేను ఒక్కనే ఉంటుండే కదా, గడ్డి చాలా ఉంది నా దగ్గర. ఆ ఆడోళ్ళని పెట్టి కోపించేసి 70 కేజీలు 80 కేజీలు పోసేవాడిని, సంచి పోసేవాడిని. అది మాత్రం 3.5 లీటర్లు ఇచ్చేది. దాన పెట్టలేదు. నాకు ఒక పర్సన్, మీలాక ఒక పర్సన్, తెలిసిన పర్సన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చిన చూసి ఒకటే మాట చెప్పాడు, నీవు ఇన్ని చేసేది ఒక ఎత్తు, దాన పెట్టేది ఒక ఎత్తు, దాన పెట్టకపోతే టైం కట్టదని అతను నాకు మోటివేట్ చేశాడు. అతని మోటివేట్ చేసిన తర్వాత ఇక నేను ఖచ్చితంగా ₹1 లేకపోయినా పర్వాలేదు, ఒకరోజు డబ్బులు దాని టైంకి ఉంచుకొని అయినా దాన ఖచ్చితంగా పెట్టాలని డిసిజన్ తీసుకున్నా. ఆ డిసిజన్ కారణం నుంచే మనకు పర్వాలేదు, అప్పటి నుంచి మనకు అన్ని కట్టడం కానీ ఈనడం కానీ టైం టు టైం మెయింటెనెన్స్. ఇప్పుడు నెలకు 3 కడతాయి, 3 ఇంతాయి. సో అట్లా మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు, సంతోషంగా. అవును సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. ఇది పసుపుల శివుడు గారు చెప్తా ఉన్నది. 6 సంవత్సరాల ప్రయాణం వారిది గేదెలతోటి. అంతకుముందు గేదెలు పెంచిన అనుభవం కానీ, డైరీ ఫామ్ నడిపిన అనుభవం కానీ ఏమీ లేదు. హైదరాబాద్లో అనేక రకాల పనులు చేశానని చెప్పారు. కారు నడుపుకున్నాను కొన్నాళ్ళ పాటు, వేరే వంట మాస్టర్గా పనిచేశాను, క్లబ్బుల్లో అక్కడక్కడ పనిచేశానని కూడా చెప్పారు. 6 సంవత్సరాల నుంచి గేదెల ఫామ్ మొదలుపెట్టారు. 2019లో మొదలుపెట్టానన్నారు. మొదట 4 గేదెలు తీసుకువచ్చి ₹1,00,000 ఖర్చుతోటి నాటు గేదెలు, అంటే ఊర్లలో పల్లెటూళ్ళలో అక్కడిక్కడ దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. అందులో నాకు మొదటిసారి మోసం జరిగిందనేది కూడా చెప్పారు. ఎందుకనంటే అందులో 3 గేదెలు పూర్తిగా రేపో మాపో ఈనమోపోయాయి, కడతాయి అని చెప్పేసి నాకు ఇచ్చారు. కానీ నాకు అవి కట్టలేదు, ఈనలేదు, అట్లా నేను నష్టపోయానని చెప్పారు. ఆ తర్వాత 2 ఈ ముర్రా జాతి గేదెలు పక్కన వేరే రైతులు ఎవరో తీసేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చానని అన్నారు. అందులో కూడా ఒక గేదె సరైన సమయానికి ఈనడానికి రాలేదు కాబట్టి అట్లా కూడా కొంత వెయిట్ చేయాల్సి వచ్చింది, అట్లా కూడా కొంత నష్టం. ఆ తర్వాత మెల్లమెల్లగా 1, 2, 3, 4, 5, 6 ఇట్లా గేదెలు పెంచుకుంటూ ఈ షెడ్డునంతా పెంచుకుంటూ వాళ్ళు ఇప్పటికీ ఒక 70 గేదెలు వాళ్ళు పెంచుతున్నారు ఇక్కడ మొత్తము. సో గేదెలతో పాటు ఒక 10 వరకు ఆవులు కూడా ఉన్నాయి, జెర్సీ ఆవులు ఈ మధ్య కాలంలోనే తెచ్చుకున్నామంటున్నారు. ఈ రకంగా రోజు గేదెల నుంచి ఇప్పుడు ఒక 30-40 పైన గేదెల నుంచి పాలు తీసుకుంటున్నారు. ఒక 30 గేదెలు ఎప్పుడు కూడా రొటేషన్ కోసం రెడీగా ఉంటాయనేది కూడా వారు చెప్తున్నారు. సో ఇట్లా 40 గేదెల నుంచి రోజుకు సుమారు ఉదయం సాయంత్రం కలుపుకుంటే 250 లీటర్ల పాలు దిగుబడి పాలు తీసుకోగలుగుతున్నాం అనేది వారు చెప్తున్నారు. ఈ 250 లీటర్ల పాలను కూడా వాళ్ళు సొంతంగా అమ్ముకుంటున్నారు. అది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకెళ్ళి పాల కేంద్రాలకు పోస్తూ ఉంటారు. అలా పోసినప్పుడు ₹50 లేదా ₹60 లీటర్కి వస్తుంది. కానీ వీళ్ళు రీటైల్గా అమ్ముకోవడం వల్ల 1 లీటర్కి వచ్చేసి ₹70, ₹80, కొన్నిసార్లు ₹70, కొన్నిసార్లు ₹80. అంటే బల్క్న ఎక్కువ మొత్తంలో తీసుకునే హోటళ్ళ వాళ్ళకైతేనేమో ₹70, లీటరు అర లీటర్ తీసుకునే వాళ్ళకైతేనేమో ₹80 అట్లా ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ రకంగా నెలకు 4 లక్షల నుంచి 4.5 లక్షల రూపాయల వరకు ఆదాయం వీళ్ళు పొందుతున్నారు. అందులోంచి ఒక 2-2.5 లక్షల రూపాయల వరకు ఖర్చులుగా వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న మనుషులకు ఇచ్చుకునే జీతాలు అయితేనేది, అదేవిధంగా ఈ గేదెలు పాలు ఇవ్వాలంటే వాటికి దానా పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ దానాకి అయ్యే ఖర్చు అయితేనేది, అదేవిధంగా వీటికి ఏ విధమైన జబ్బు చేయకుండా ఉండడానికి మెయింటైన్ చేయాల్సిన వ్యాక్సిన్లు, మందులు చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా కలుపుకొని చేసుకుంటున్నామని చెప్తున్నారు. సో ఇట్లా ఒక గేదెను తెచ్చుకున్న తర్వాత ఆ గేదె నుంచి ఉదయం ఒక 5-6 లీటర్లు, మధ్యాహ్నం ఒక 5-6 లీటర్ల వరకు ఇట్లా పాలను తీసుకుంటున్నాం. ఒక సంవత్సరం 6 నెలల పాటు కంటిన్యూగా పాలు వస్తాయి. తర్వాత మళ్ళీ కొన్ని తగ్గుతాయి. తర్వాత మళ్ళీ కన్సీవ్ అయితే అప్పటి నుంచి ఇట్లా పాలు, ఈ పాలన్నీ కూడా ఇక్కడ పిండి ఇప్పుడు ఇక్కడ ప్యాకింగ్ చేస్తారా మొత్తం మీరు? అవును సార్, ఇక్కడ చేస్తాం. సో ఇట్లా ఇప్పుడు ఈ డబ్బాల్లో నింపుకుంటున్నారు. సో ఇట్లా ఇప్పుడు సాయంత్రం ఎన్ని వస్తున్నాయి ఈరోజు సుమారుగా? వస్తాయి సార్, 120 వస్తాయి. 120. ఇప్పుడు ఇది ఎన్ని లీటర్లు? ఇది 30 సార్, 30 లీటర్లు. ఇది 23, ఇది 23, అదొక 15 ఇంకా ఉంటాయి, అక్కడ ఉంటాయి. అక్కడ ఎక్కడ విండినా ఇంకా ఉన్నాయి ఇంకా. సో అట్లా చేసుకుంటూ వస్తున్నాం అనేది వారు చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా కష్టపడడం వల్లనే లాభం వస్తుంది. అనుభవంతో ముందు నష్టపోయాము, ఇబ్బంది పడ్డాము, అవన్నీ చేసుకున్నామని చెప్తున్నారు. ఇట్లా పాలు తీసుకొని పోస్తున్నారు. లల్లు ఆప్కా నామ్. సో ఇందులో ప్రధానంగా డైరీ ఫామ్లో 3 రకాల అంశాలు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి లాభం రావాలి అంటే అనేది శివుడు గారు చెప్తున్నారు. ఏంటిదంటే ఒకటి, ముందుగా భూమి అందుబాటులో ఉండడం, మంచి వ్యవసాయ భూమి ఉండాలి. మొత్తం గడ్డి పెంచుకోవడానికి భూమి అవసరం ఉంటుంది కాబట్టి వీళ్ళకి 14 ఎకరాల భూమి ఉంది ఇక్కడ.
నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎర్ర నేల ఇది. మొత్తం ఒక 11 ఎకరాల్లో సూపర్ నేపియర్ గడ్డి వీళ్ళు పెంచుకుంటున్నారు. రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 సార్లు వీళ్ళు గడ్డి వేసుకుంటారు. బ్రష్ కట్టర్ సాయంతో కోసి చాఫ్ కట్టర్లో ముక్కలుగా చేసి ఈ గేదెలకు ఆహారంగా వేసుకుంటున్నారు. దాంతోపాటుగా దానా కూడా వేసుకుంటున్నారు. దానా కూడా 40 రూపాయలు 30 రూపాయలు సీజన్ బట్టి కేజీ దొరుకుతుందని చెప్తున్నారు. అందులో 4-5 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయంటున్నారు. పత్తి చెక్క, తర్వాత గోధుమ పిట్టు, కంది పొట్టు, ఇట్లాంటివన్నీ కలుపుకొని చేసుకున్న దానా కూడా వేసుకుంటున్నాం. అది వేసుకోకుంటే కూడా సరైన పాల దిగుబడి రాదు. సరైన సమయానికి గేదెలు ఈనడం అనేది కూడా జరగదు. కాబట్టి అవన్నీ జరగాలంటే కూడా దానా మెయింటైన్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. డైరీ ఫామ్ నిర్వహించుకునే వాళ్ళు ముందుగా పని చేయడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి మనుషులు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్కోసారి చెప్పపెట్టకుండా పని మానేసే వాళ్ళు ఉంటారు. అట్లా మాకు కూడా కొన్నిసార్లు అనుభవాలు ఎదురయ్యాయి అనేది కూడా పసుపుల శివుడు గారు చెప్తా ఉన్నారు. సో ఆ రకంగా మనుషులు ఎప్పుడైనా ఇబ్బంది పెడితే కూడా పని చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే పాలు పిండడం ఈజీ కాదు, ఈ షెడ్ అంతా క్లీన్ చేసుకోవడం ఈజీ కాదు, రోజువారీ అలవాటు లేకపోతే చేయలేరు. సో అట్లా మనుషుల్ని బాగా మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, వాళ్ళకి కావాల్సిన ఆహార ధాన్యాలు అవన్నీ ఇస్తూ, వాళ్ళకి జీతం ఇస్తూ పని చేయించుకోవాల్సి ఉంటుంది. సో అట్లా చేయించుకుంటూ సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళే తీసుకుంటే 250 లీటర్లు సుమారుగా సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అంటే ఒక 200 లీటర్లు సొంతంగా చేసుకున్నా కూడా 1 లీటర్ మీద 20 రూపాయలు అదనంగా మిగిలే అవకాశం ఉంది. మిగలడం వల్ల రోజుకు ఒక 3-4 వేల రూపాయలు ఎక్స్ట్రా లాభం వస్తుంది. అట్లా ఒక నెలకు 1 లక్ష రూపాయల వరకు ఎక్స్ట్రా ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా తీసుకోకపోతే ఓపిక చేసుకోకుండా సొంతంగా మార్కెటింగ్ చేసుకోకపోతే ఆ 1 లక్ష రూపాయలు నష్టపోతారు. సో వాళ్ళు ఆ విధంగా కష్టపడి చేసుకుంటున్నారు కాబట్టి నెలకు ఒక 2 లక్షల రూపాయల వరకు అయితే ఆదాయం వస్తుందని చెప్తున్నారు. గతంలో ఎక్కడ మాస్టర్గా, చెఫ్గా తనకు అనుభవం ఉంది, వంట మాస్టర్గా పనిచేశాను, 1 లక్ష రూపాయల జీతం కూడా తీసుకొని పనిచేసిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ అప్పుడు లేనంత సంతృప్తిగా ఇప్పుడైతే నేను ఉండగలుగుతున్నాను అనేది కూడా శివుడు గారు చెప్తున్నారు. ఎందుకు అనంటే సొంత ఊర్లో, సొంత పొలంలో గేదెలను పెంచుకుంటున్నారు, సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు, మెల్లమెల్లగా గేదెల సంఖ్యను పెంచుకుంటున్నారు. ఎందుకంటే ఈ షెడ్ అంతా కూడా ఒకసారి వేసుకున్నది కాదు, ఒకేసారి వేయలేదు, మెల్లమెల్లగా పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 150 అడుగుల పొడవు, సుమారు ఒక 30-35 అడుగుల వెడల్పుతోటి వీళ్ళు షెడ్ వేసుకొని 2 వరుసలుగా గేదెలు, ఆవులు కూడా పెంచుకుంటున్నారు. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా కొత్త పని, డైరీ ఫామే కావచ్చు, వ్యవసాయమే కావచ్చు, ఒకేసారి రావడమే పూర్తి స్థాయిలో షెడ్ పెద్ద మొత్తంలో వేసి పెద్ద సంఖ్యలో గేదెలు తీసుకొచ్చి పెద్ద సంఖ్యలో ఆవులు తీసుకొచ్చి పెట్టుకుందాము అనుకుంటే చిన్న కష్టాలకు కూడా ఇబ్బంది పడి మనం ఈ పనిని చేయలేమేమో అన్న భయంతో వెనక్కి వెళ్ళిపోతుంటారు. అలాంటి పరిస్థితి ఎదురైంది అనంటే చాలా డబ్బులు నష్టపోవడం ప్రమాదం ఉంటుంది. సో మెల్లమెల్లగా పెంచుకుంటూ రావడానికి ఆలోచించినప్పుడే అందులో ఉండే కష్ట నష్టాలు తెలుస్తాయి. 1-2 గేదెలతో మొదలుపెట్టినప్పుడు వాటిని చేసుకోగలుగుతాం సొంతంగా. ఆ తర్వాత వాటి సంఖ్యను పెంచుకున్నా కూడా లాభాలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ముందుగా ఒకేసారి పెద్ద మొత్తంలో తెచ్చి నష్టపోతే నష్టం కూడా పెద్ద మొత్తంలోనే ఉండే అవకాశం ఉంటుంది. కేవలం డైరీ ఫామ్ అనే కాదు, వ్యవసాయంలో, వ్యవసాయ అనుబంధంగా ఉండే ఏ పనిలో అయినా ఇదే ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా అనుభవం పెంచుకోవాలి. ఆ తర్వాతే ఆవులు, గేదెల సంఖ్యను కానీ లేదా ఇతర పనుల స్థితిని మాత్రం పెంచుకోవాలంటే బాగుంటుంది. ఆ ఇతర పనులలో మనం చేస్తున్న పరిధిని పెంచుకుంటే బాగుంటుంది అనేది రైతుబడి సూచిస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.